అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండియాలోని అన్ని రాష్ట్రాల కంటే హాలిడే డెస్టినేషన్ గా కేరళ మారింది. ప్రపంచంలోని చాలా దేశాల టూరిస్టులు తమ హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికి కేరళ రాజధాని తిరువనంతపురంను ఎంపిక చేసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అసలు కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఆ ప్రత్యేకతలేంటో చూద్దాం. భారతదేశం టూరిజంకు పెట్టింది పేరు. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ప్రత్యేకమైన సందర్శన స్థలాలున్నాయి. ఢిల్లీలోని ఇండియా గేట్ మొదలు రాజస్థాన్లోని రాజకోటల వరకు, తమిళనాడులోని అతి పురాతనమైన ఆలయాల మొదలు కేరళలోని ప్రకృతి అందాల వరకు ఇలా ప్రసిద్ధి చెందిన ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో తిరువనంతపురానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఉదయాన్నే సూర్యుడు మెల్లగా పైపైకి వచ్చే కిరణ కాంతుల స్పర్శ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కేవలం బీచ్ పై అలల శబ్దం, ఆలయాల గంటల మోత, ఆయుర్వేద కేంద్రాల నుంచి వచ్చే ఔషధ సువాసన ఇవన్నీ ప్రపంచపు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో టూరిజంలో తిరువనంతపురం తన స్థానాన్ని పైకి తీసుకెళ్లింది. డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ లో పేరొందిన అగోడా తాజాగా ఒక నివేదికను రిలీజ్ చేసింది. నివేదిక ప్రకారం తిరువనంతపురం 2024లో 33వ స్థానంలో ఉండగా 2025లో ఏకంగా 11వ స్థానానికి ఎగబాకింది. గతంలో ఈ ర్యాంక్ను అస్సాంలోని గౌహతి సొంతం చేసుకోగా ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం ఆ స్థానాన్ని అధిగమించింది. అంతర్జాతీయ పర్యాటకులలో అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ నగరంగా నిలిచింది. ఈ నగరానికి ఈ స్థానం రావడానికి కారణాలు అనేకమున్నాయి. అందమైన బీచ్లు, ఆయుర్వేద చికిత్సలు, శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు, రాజభవనాలు, బ్యాక్ వాటర్స్కు సులభమైన మార్గాలు, కొండ ప్రాంతాలు, అందమైన ప్రకృతి రమణీయత, చిన్న చిన్న చెరువులు, సరస్సుల్లో కొబ్బరి తోటల మధ్య పడవల్లో వెళ్లే షికారు, చరిత్రకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేసే మ్యూజియంలు ఇవన్నీ తిరువనంతపురాన్ని ఒక సంపూర్ణ పర్యాటక డెస్టినేషన్గా మార్చాయి. అంతేకాకుండా శుభ్రమైన విశాలమైన రోడ్లు, శుభ్రత, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్, సంప్రదాయ బజార్లు ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి అతి సులువైన ప్రయాణం, అన్ని ప్రాంతాలకు ట్రైన్ కనెక్టివిటీ, అతిథులు విడితికి సౌకర్యవంతమైన గెస్ట్ హౌస్లు, శారీరక ఉత్సాహాన్నిచ్చే కేరళ సాంప్రదాయ ఆయుర్వేద మర్దన ఇవన్నీ విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వారికి కొత్త అనుభూతినిస్తున్నాయి. ఇంతేకాకుండా అత్యంత ప్రసిద్ధి చెందిన తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణ. ఆలయ గోపురం మొదలు స్వామి కొలువుదీరిన గర్భగుడి వరకు ప్రతి ఒక్కటి విశేషమే. ఆలయంలోని సువిశాల ప్రాంగణం, అక్కడ ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఇక వీటన్నిటితో పాటు ఫుడ్ చాలా సాంప్రదాయంగా ఉండడం, ఫ్రెష్గా వండివ్వడం, సీ ఫుడ్స్ అందుబాటులో ఉండడం ఇవన్నీ ఫుడ్ లవర్స్ను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన ఈ సిటీ కేవలం పర్యాటకంగానే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిలో తోడ్పడుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. భారత ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నట్లు చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచంలోని టాప్ టూరిజం దేశాల్లో 4వ స్థానంలో నిలుస్తుందని ఆశాభావాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టూరిజం డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో ముందుకొచ్చే వారికి ముద్రా రుణాలు, టూరిజం ప్రదేశాల్లో మంచి గెస్ట్ రూమ్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసే వారికి జీఎస్టీలు రాయితీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో భారత్ టూరిజం రూపురేఖలు మారిపోతోందని చెప్తున్నారు కేంద్ర మంత్రి. ఇదే జరిగితే భారత్ తన అందమైన ప్రదేశాలను, సంస్కృతి సాంప్రదాయాలను, అతిథి సత్కారాలను ప్రపంచ దేశాలకు చూపించి విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీ టూరిస్టులను కూడా ఆకర్షిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తిరువనంతపురంలోని సాగర తీర అలలు ప్రపంచ దేశాలను తాకి పర్యాటకాన్ని మరింతగా విస్తరింపజేస్తుందని అభిప్రాయపడుతున్నారు టూరిస్టులు. ఇది తిరువనంతపురంకు సంబంధించిన ప్రత్యేక కథనం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.